లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ప్రసక్తి లేదని చెబుతూ వస్తున్న శివసేన తాజాగా మరో ప్రతిపాదనతో ముందుకొచ్చింది. బీజేపీతో కలిసి పోటీ చేస్తాం, అయితే కండిషన్స్ అప్లై అంటోంది. ఇంతకీ శివసేన మనసులో ఏముంది? ఇది కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనా? సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2014లో మోదీ హవాకు తిరుగు లేకుండా పోయింది. ఆ దెబ్బకు ప్రత్యర్థి పార్టీలు విలువెల్లాడిపోయాయి. ఎన్నికల్లో హేమాహేమీలు సైతం మట్టి కరిచారు. అఖండ మెజార్టీతో కమలం కేంద్రంలో వికసించింది. తర్వాత కూడా మోదీ షా నేతృత్వంలోని బీజేపీ పటిష్ట శక్తిగా కనిపించింది. ఒక్కో రాష్ట్రాన్ని వశం చేసుకుంటూ జైత్రయాత్ర సాగించింది. 2018 ద్వితీయార్థం వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. 3 కీలక రాష్ట్రాల్ని బీజేపీ కోల్పోయింది. లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవన్న అంచనాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం మోదీ అమిత్ షాల ప్రతిష్ట మసకబారుతోంది. మోదీ షాల పెత్తందారీ వైఖరి కారణంగా టీడీపీ, ఆర్ఎల్ఎస్పీ, హిందుస్థాన్ అవామీ వంటి మిత్రపక్షాలు ఎన్డీఏకు దూరమయ్యాయి. అటు స్వపక్షంలో విపక్షంగా మారి శివసేన బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. ఆ పార్టీ నేత ఉద్ధవ్ ఠాక్రే అనేక సందర్భాల్లో నేరుగా మోదీపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండబోదని శివసేన ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. అటు అమిత్ షా సైతం ఒంటరిగా లోక్సభ పోరుకు సిద్ధమవ్వాలంటూ మహారాష్ట్రలోని బీజేపీ శ్రేణులకు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు శివసేన తన మనసు మార్చుకుందా? ఆ పార్టీ నేతల మాటలు చూస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదంటూనే ఓ మెలిక పెట్టింది శివసేన. ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ స్థానంలో నితిన్ గడ్కరీకి అవకాశం ఇస్తే తాము బీజేపీతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేసింది. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ బీజేపీ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ కేవలం తన గురించి తానే ఆలోచిస్తోంది, అందుకే తాము కూడా తమ గురించి ఆలోచిస్తున్నామన్నారు. పొత్తు అనేది శివసేన డిక్షనరీలోనే లేదన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా నితిన్ గడ్కరీని నిలబెడితే తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ఆయన అన్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఏ పక్షానికి మెజారిటీ దక్కదని, హంగ్ ఏర్పడడం ఖాయమని అన్నారు. మరోపక్క బీజేపీ మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ మోదీని ప్రధానిగా చేయాలన్న పట్టుదలతో ఉంది. నితిన్ గడ్కరీ సైతం మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేయాలని ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయినా మాటిమాటికి నితిన్ గడ్కరీ పేరు తెరపైకి ఎందుకొస్తోంది? ఇదంతా ఆర్ఎస్ఎస్ వ్యూహమేనా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు కీలకంగా మారాయి. మోదీ షా నేతృత్వంలో బీజేపీ వరుస పరాజయాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు ఆందోళనకరంగా మారాయి. తమకు బలం ఉందని భావించిన 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవడం ఆర్ఎస్ఎస్ ను ఆలోచనలో పడేసింది. దాంతో మోదీ నాయకత్వంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఆ సంస్థలో సడలుతోంది. ఫలితంగా మోదీకి ప్రత్యామ్నాయంగా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీని క్రమంగా తెరపైకి తెస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ తగ్గితే మిత్రపక్షాల సహకారం అవసరమవుతుంది. అందుకే మోదీ షాల తీరుతో దూరమవుతున్న మిత్రపక్షాల్ని తిరిగి ఎన్డీఏ గూటికి చేర్చుకోవాలని, కొత్త స్నేహితులకు చేరువు కావాలని ఆర్ఎస్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ పనికి నితిన్ గడ్కరీయే సమర్థుడన్న భావన ఆర్ఎస్ఎస్ నేతల్లో ఉంది. గడ్కరీది అందరినీ కలుపుకుపోవాలనే మనస్తత్వం. ఆయనకు అన్ని పార్టీలోనూ మిత్రులున్నారు. ప్రత్యర్థులు సైతం ఆయన పనితీరును మెచ్చుకుంటారు. కార్పొరేట్ రంగానికి కూడా అత్యంత ఇష్టడు ఆయన. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుంటే ఇతర పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే ఆ సంకీర్ణానికి మోదీ బదులు గడ్కరీ నాయకత్వం వహించాలని సంఘ్ భావిస్తున్నట్లు సమాచారం.